నంద్యాల జిల్లాలో ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్, ఏసీబీకి చిక్కిన ఆత్మకూరు పట్టణ మున్సిపల్ అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణ పరిధిలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్. రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్లు ఏసీబీ వాళ్లకు చిక్కినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న, సిఇబిఆర్ కృష్ణయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణం కొత్తపేటకు చెందిన నాయబ్ సయ్యద్ సజ్జద్ అలీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు వీఎల్టీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును సంప్రదించడం జరిగిందన్నారు. దీనికోసం మున్సిపల్ కమిషనర్ 20,000 ఖర్చు అవుతుందని తెలిపారని ఫిర్యాదుదారుడు బుధవారం ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించారని తెలిపారు. 20,000 రూపాయలను మున్సిపల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి బిల్ కలెక్టర్ అయిన భాస్కర్ కి ఇవ్వాల్సిందిగా కమిషనర్ చెప్పినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుని సమాచారం మేరకు 20,000 లంచం బిల్ కలెక్టర్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా గురువారం పట్టుకోవడం జరిగిందన్నారు. బిల్ కలెక్టర్ను విచారించగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాల మేరకే 20,000 రూపాయలను తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ ఆయన ఇద్దరు. సయ్యద్ సాజద్ అలీ ఇతను మాకు ఫిర్యాదుదారుడు. ఇతను నిన్నటి రోజు అంటే నిన్నటి రోజు అంటే 4వ తేదీ కదా, 4/2/26 అతను వచ్చి మాకు నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చినాడంటే, ఈయన మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు లక్ష్మణ గారి రమేష్ బాబు, ఈయన మున్సిపల్ కమిషనర్. అతను విఎల్టీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి కోసము 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుని మేము నమోదు చేసుకొని ఈరోజు డబ్బులు ఇస్తా ఉంటే, ఈయన 20,000 రూపాయలు ఇస్తా ఉంటే ఆయన పట్టుకోవాలని వస్తే ఆయన బదులు ఈయన జి భాస్కర్ అనే వ్యక్తి డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు. అది కేసు. అతను చెప్పిన వల్లే తీసుకున్నాడు. క్లియర్, అగ్రీడ్. ఇద్దరు ఇప్పటి వరకు ఇద్దరి మీద ఇంకా ఒక 20,000 రూపాయలు మా ఎఫ్ఐఆర్ ప్రాక్టీస్ ప్రకారం ఇంకా ఒక 20,000 రూపాయలు ఇచ్చినాడు ఇదే ఆఫీస్ లో. మధ్యవర్తులు లేరు. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇంకా ఉన్నాడు. ఇంకా 20,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాను అని ఎఫ్ఐఆర్ లో చెప్పినాడు. అది మళ్ళా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఫస్ట్ టైం 20,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాడు, పని కాలేదు. ఇంకా డైరెక్ట్ ఈయన దగ్గరికి పోతే నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా, నాకే ఇవ్వాలన్నాడు. నాకే ఇవ్వాలంటే మళ్ళీ ఆయన తెచ్చి ఇచ్చినాడు, ఈయన దొరికినాడు. అది ఎవరు కంప్లైంట్ ధర లేడు.